రష్యాతో 4 ఏళ్ల యుద్ధాన్ని ముగించే శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్కు భద్రతా హామీలను ఇచ్చేందుకు అమెరికా అంగీకరించింది. ప్రతిపాదిత భద్రతా హామీలను ఉక్రెయిన్కు అమెరికా సమర్పించినట్లు సమాచారం. అయితే అవి ఏంటన్న వివరాలు బయటకు తెలియజేయలేదు. ఈ వారాంతంలో మయోమి లేదా అమెరికాలోని ఇతర చోట్ల మరోసారి చర్చలు జరపనున్నట్లు బెర్లిన్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిగిన చర్చల తర్వాత అమెరికా అధికారులు తెలిపారు. డాన్బాస్ ప్రాంతాన్ని అప్పగించాలన్న మాస్కో డిమాండ్ పైన ఉక్రెయిన్తో అభిప్రాయ భేదాలు తగ్గాయని వివరించారు. మధ్యవర్తులు, ఐరోపా నేతలతో ట్రంప్ విందులో పాల్గొన్న సందర్భంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి స్థాపనలో గతంలో కన్నా పురోగతి సాధించినట్లు తెలిపారు. ఐరోపా నుంచి తమకు అపారమైన మద్దతుందని అన్నారు. హామీలపై ఒప్పందాన్ని అమెరికా సెనేట్ 3/2 మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుందని అమెరికా అధికారులు తెలిపారు. భద్రతా హామీలో భాగంగా అమెరికా మద్దతున్న ఐరోపా నేతృత్వంలోని బహుళజాతి దళాన్ని ఉక్రెయిన్లో మోహరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాగా అమెరికా భద్రతా హామీలనిస్తే నాటోలో చేరబోమని ఇటీవలే జెలెన్స్కీ ప్రకటించారు.